ఇవాళ ఆదోని పట్టణంలోన డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని సబ్ డివిజన్ అయినటువంటి ఆదోని డివిజన్ లోన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సొంత స్థలం లేకపోవడం సిగ్గుచేటు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసము స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు విద్యార్థులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది గత ఎలక్షన్ లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోనికి తీసుకొని వస్తామని. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదోనిలోన అద్దె భవనంలోన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్కన చూసుకుంటే ఎంగనూరు కానీ ఆలూరులో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆధీనంలోనే డిగ్రీ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఆదోని సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ మరి ఎంఆర్ఓలు అందరు ఉన్నారు. మరి ఇంత పెద్ద డివిజన్ కి ప్రభుత్వం ఆధీనంలో డిగ్రీ కళాశాల నడవాల్సింది ఈరోజు అద్దె భవనంలో స్థలం కేటాయించకుండా బిల్డింగ్ కేటాయించుకోకున్నట్లు అద్దె భవనంలోనే నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆదోని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపుగా 100 మంది విద్యార్థులు ఈరోజు ఆదోనిలో చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఆదోనిలోన స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించి ఆ భవన నిర్మాణం కూడా పూర్తి చేసి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యక్షంగా. అలాగే చూసుకున్నట్లయితే మైనారిటీ ఐటీఐ కళాశాల కూడా పెండింగ్ లోనే ఉంది. మరి ఒకవైపు చూసుకుంటే భవన నిర్మాణం స్థలం కేటాయించి భవన నిర్మాణం ఆల్మోస్ట్ 70% పూర్తయింది. కానీ ఈ నెక్స్ట్ వచ్చే అకాడమిక్ కన్నా పూర్తి చేసి అడ్మిషన్లు మైనారిటీ ఐటీఐ కాలేజీలోన అడ్మిషన్లు ప్రారంభం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. నా పేరు తిరుమలేష్, పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు. ఇవాళ స్థానిక ఆదోని పట్టణంలో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు విద్యార్థి సంఘాలు కలిసి అనేక రకాల పోరాటాలు చేస్తే వచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఇప్పటికీ కూడా కళాశాల ఉందనే పేరుతో నామకి వేసి మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడుపుతున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ప్రభుత్వ స్థలాల్లో కేటాయించి అక్కడున్న బిల్డింగ్లు పూర్తిస్థాయిలో కట్టించి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కాకుండా అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో నడపాలని చెప్పేసి ఇవాళ మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నామకి వస్తే మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా ఏవైతే కోర్సులు కావాలనో ఆ కోర్సులు ఏర్పాటు చేసి అవసరమైతే ఇంటర్మీడియట్ కూడా దానికి కోఎడ్యుకేషన్ గా కలపాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్ లో ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న 24 గ్రామాల మీద ఆధారపడి ఉన్న ఈ ఆదోని అలాగే పక్కనున్న మండలాలు కూడా ఏదో ఒక పెద్ద డివిజన్ ప్రాంతం అని చెప్పేసి ఆ మండలాల నుంచి కూడా విద్యార్థులు చాలా మంది 1000 మంది విద్యార్థులు వస్తున్నారు. అయినప్పటికీ ఆ విద్యార్థులకి సరైన చదువు అందాలంటే సరైన సౌకర్యాలు అలాగే సరైన కోర్సులు కూడా ఉండాలి. ఆ కోర్సులు లేక ఇవాళ విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరి ఆ ప్రైవేట్ కళాశాలలో ఉన్న ఫీజులు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి కనపడుతున్నది. మేము అడుగుతున్నది ఏంటంటే ఆ ప్రైవేట్ కళాశాలలో వేల ఫీజులు కట్టలేక ఇవాళ ఇక్కడున్న కోర్సులు లేకనే అక్కడ చేరుతున్నారు. అక్కడున్న కోర్సులు ఏంటి, ఆ యొక్క కోర్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. దాదాపుగా కళాశాల వచ్చిన తర్వాత దాదాపుగా 2-3 కోర్సులతోనే మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని 2 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం అనేది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రూపురేఖలు మార్చి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని తప్పకుండా అదనపు కోర్సులతో ఓపెన్ చేసి వేలాది మంది అడ్మిషన్లతో దాన్ని ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఇక్కడున్న ఆరగల్ దగ్గర ప్రభుత్వ ఉర్దూ ఐటీ కళాశాల కూడా ఆ పనులు ప్రారంభమై 4-5 సంవత్సరాలు అవుతున్నది. దాన్ని కూడా ఈ అకాడమిక్ ఇయర్ లోనే ఆ యొక్క బిల్డింగ్ కూడా ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికీ అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థల్ని ప్రభుత్వ కళాశాలని వీటిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికే నిర్లక్ష్యంగా వివరించి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇవాళ పెట్టందాలుగా మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలతో ఇవాళ తొత్తులుగా మారి కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏజెంట్లుగా మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్ని బలోపేతం చేస్తున్న పరిస్థితి పక్కాగా క్లారిటీగా నీట్గా ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుగా వివరిస్తుందని చెప్పేసి
చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఇప్పటికైనా ఈ కూడి ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని అణిచివేసి ప్రభుత్వ విద్యని ముందు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఈ యొక్క పీడిఎస్ డిఎస్ఎఫ్ విద్యాసంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తిరుమలేష్, పీడిఎస్ రాష్ట్ర నాయకులు.